ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియమైన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, దేవుడి మాటలు విందామండి. దేవుని ప్రియులరా, ఈరోజు మనము ధ్యానిస్తున్న వాక్యము, వెలుగు లేకపోతే ప్రకాశించలేము. మనం వెలుగు మనలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ వెలుగు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది జీవితాల్లోనే ఆ వెలుగు ప్రకాశించట్లేదు. ఆ వెలుగులో ఉన్న ప్రకాశము కొద్దిగా తగ్గుతుండడం మనం కొంతమంది విశ్వాసుల జీవితంలోనే మనం చూస్తున్నాం. అయితే దేవుని పిల్లరా, మనలో ఎటువంటి వెలుగు ప్రకాశించాలి? ఏ వెలుగు ఉంటే మనం ప్రకాశించగలుగుతాం? దేవుడు బైబిల్లోని వేటిని వెలుగుగా దేటిని వెలుగుగా చూపించాడు దేవుడు. వేటిని మనము వెలుగుగా మనము అనుకుంటామో అవి లేఖనాల్లో మనం పరిశీలించినట్లయితే, దేవుని పిల్లరా, పౌలు భక్తుడు కొరింథీయులు రెండవ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులు 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలోని, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకై తమ హృదయములలో ప్రకాశించెను. దేవుని పిల్లరా, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించాలి. మనం అందరం కూడా అంధకారంలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఏదో ఒక వ్యసనం నుంచి, ఏదో ఒక పాపం నుంచి వచ్చిన వాళ్ళమే. అటువంటి అంధకారమైన జీవితంలో, అంధకారమైన మార్గంలో, అటువంటి వ్యక్తిత్వం కలిగిన చీకటితో ముడిపడిన మనల్ని తన వెలుగుని అనుగ్రహించి, ఈ వెలుగుని ఆయన ఇచ్చిన వెలుగుని, ఆ వెలుగు ఏమవ్వాలంటే ప్రకాశించాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, మన హృదయంలో క్రీస్తునందు వెల్లడిపరచుటగా మన హృదయంలో ప్రకాశించిన ఆయన జ్ఞానం మన హృదయంలో ప్రకాశించాలి. ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉండాలి. అది రోజు వెలిగించబడుతూనే ఉండాలి. ఆ వెలుగు ఆగిపోవడానికి వీలు లేదు. మన యందు వెల్లడిపరచుటకు, క్రీస్తునందు వెల్లడిపరచుటకై, ఏంటి వెల్లడిపరచుటకై? తన మహిమను గూర్చిన జ్ఞానం. తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తునందు వెల్లడిపరచుటకై మన హృదయంలో ప్రకాశించాలి. అంటే ఈ ప్రకాశము ఎక్కడ ఉండాలి? హృదయం నిండా ఉండాలి. హృదయములో చీకటి అనేది రాకూడదు. ఆ హృదయం నిండా ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉండాలండి. కాబట్టి పిల్లరా, ఈరోజు నీ జీవితంలోని ఆ మహిమ, తన మహిమను మనలో ప్రకాశించాలనుకుంటున్నాడు. ఆయన జ్ఞానము మనలో ప్రకాశించాలనుకుంటున్నాడు. అందుకే పిల్లరా, మనం ఎటువంటి ఆ వెలుగేంటో మనము చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం, రెండవ పత్రిక పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనంలోని, ఆ హేతువు చేతనే మీ మట్టుకు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక ప్రకాశమైన వెలుగునిచ్చే మాటలు. ఇవన్నీ కూడా మనలో ఉంటే మనం ప్రకాశించగలుగుతాం. ఇవన్నీ కూడా వెలుగై ఉన్నవి. ఈ వెలుగై ఉన్న మనలో అమర్చుకుంటే, ఇవన్నీ కూడా మనం అమర్చుకోగలిగితే, వీటి వలన మనం ఏమవుతామంటే ప్రకాశించగలుగుతాం. ఇవి మనల్ని వెలిగించేవి. ఇవి మనల్ని గాఢంధకారమైన జీవితాన్ని ఇచ్చేవి కావు. మనల్ని చీకటిమయం చేసేది కాదు. ఇది మనల్ని కాంతివంతంగా చేసేవి. ఎటువంటివి? ఏంటిది మనం అంట? మీ విశ్వాసమునందు సద్గుణము. ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న వారి జీవితంలోని దుర్గుణాలు కనబడుతున్నాయి. సద్గుణం కనబడట్లేదు. విశ్వాసమునందు సద్గుణము
దుర్గుణాలు కనబడుతున్నాయి. దేవుని పిల్లరా, బైబిల్లో చాలా మందికి విశ్వాసులుగా పిలబడుతున్నారు, భక్తులుగా కనబడుతున్నారు. ఇటు సేవిస్తున్నారు, ఇటు ప్రార్థన చేస్తున్నారు, ఇటు ఉపవాసం ఉంటున్నారు, కానీ ఒక సద్గుణం అనేది ఏమాత్రము కనబడట్లేదు. అంటే దుర్గుణాలు కలిగి ఉంటూ, దుర్గుణాలు చూపిస్తూ అటువంటి వారు విశ్వాసులుగా పిలువబడుతున్నారు. మేము కూడా విశ్వాసులమే అని చెప్తున్నారు. దేవుడి పిల్లరా, శాస్త్రులు, పరిశీలు, సద్దుకేయులు అందరూ కూడా మేము అబ్రాహాము సంతానమే, అబ్రాహాముకు పుట్టిన వాళ్ళమే అంటున్నప్పుడు విశ్వాసపు తగ్గ క్రియలు మీరు లేవు, మీరు ఎలాగా అబ్రహామునకు సంతానం అని ఎలా అంటారు? మీరు అబ్రహాం యొక్క సంతానం కాదు, మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అపవాది. ఎందుకు యూదులను లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు అపవాదికి పుట్టినవారు, మీరు సర్ప సంతానము, మీరు అపవాది, మీ తండ్రి అపవాది ఎందుకు అలా అనడం జరిగిందంటే, వాళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారే కానీ దుర్గుణాలు ఉన్నాయి. అపవాదికి సంబంధించిన గుణాలు వాళ్ళలో చోటు చేసుకున్నాయి. అందుకే వారిని మీరు మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అపవాది. అపవాది యొక్క క్రియలు ఉన్నాయి, అపవాది యొక్క మనస్తత్వం ఉన్నది, అపవాది యొక్క ఆలోచనలు మీలో ఉన్నవి, అపవాది యొక్క క్రియలు మీలో ఉన్నాయి. కనుక మీరు అబ్రహాం సంతానం కాదు, విశ్వాసుల సంతానముగా, విశ్వాస యొక్క సంబంధులుగా మీరు పిలువబడలేరు అని చెప్పబడి ఉన్నది. కనుక ఈ లోకరీతిగా లోక సంబంధమైన గుణాలు మనలో ఉంటే, లోక వ్యక్తులుగా మనం ప్రవర్తిస్తున్నట్లయితే, లోకస్తులకున్న గుణాలు, లోకస్తులున్న మనస్తత్వము, లోకరీతిగా ఆలోచించే ఆలోచనలు బయట ఉన్న మనుషులలాగే మనం కూడా జీవించినట్లయితే మనము విశ్వాసులుగా పిలవబడలేము. ఈ విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండకపోతే, గనక నీ విశ్వాసము మంచిగా అవ్వాలంటే, నీ విశ్వాసము గొప్ప విశ్వాసముగా, నీ విశ్వాసానికి ఒక పేరు కలగడం గల కారణం ఏంటంటే సద్గుణం వల్లనే. ఒక సద్గుణము లేకపోతే దుర్గుణము కలిగి ఉండేటట్లయితే, ఆ దుర్గుణము వలన మన విశ్వాసానికి ఎటువంటి విలువ అనేది ఉండదు. మన విశ్వాసము బలమైన విశ్వాసంగా మారలేదు. ఎప్పుడైతే విశ్వాసమునందు నీవు సద్గుణం కలిగి ఉంటే నీవు ప్రకాశించగలుగుతావు, ఒక ప్రకాశమైన జీవితం కలిగి ఉంటావు. ఎప్పుడైతే నీ విశ్వాసమునందు దుర్గుణం కలిగి చేస్తే ఆ విశ్వాసానికి ఎటువంటి బలం కానీ శక్తి కానీ ఉండదు. ఆ విశ్వాసాన్ని దేవుడు మెచ్చడు. గనుక ఈరోజు ప్రియులరా, ఎవరైనా సరే విశ్వాసము చూపిస్తూ, విశ్వాసం ఉంచుతూ దుర్గుణాలు కూడా చూపిస్తూ ఉంటే, మీలో దుర్గుణాలు మీలో విశ్వాసము కాకుండా దుర్గుణాలు చూస్తూ ఉన్నట్లయితే మీ విశ్వాసానికి ఎటువంటి లెక్క లేదు. మీ విశ్వాసం దేవుని లెక్కలోకి రాదు. కనుక మనుషులందరూ మీ విశ్వాస సంబంధమైన మాటలు, విశ్వాస సంబంధమైన ప్రార్థనలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవి వాటికి ముందు మీ యొక్క గుణమును కూడా చూస్తారు. కొంతమంది ఆ గుణము లేకుండా ఎంతో హెచ్చుగా విశ్వాస సంబంధమైన మాటలు, ఎంతో ఆకాశము తాకే విధంగా విశ్వాసపు మాటలు మాట్లాడతారు. అయితే కొంతమంది ఏం చేస్తారు, వారి యొక్క గుణం తెలిసిన వాళ్ళు నవ్వుకుంటుంటారు. ఎందుకంటే మాటలు వేరుగా ఉన్నాయి, గుణము వేరుగా ఉన్నది. విశ్వాసానికి గుణానికి సంబంధము లేదని ఎంతమంది నవ్వుకుంటుంటారు, ఎంతమంది లెక్కలేనట్టుగా ఉంటారు. కనుక నీ విశ్వాసం వల్ల అనేకులకి విశ్వాసం బలపడాలంటే నీవు సద్గుణం కలిగి ఉంటూ ఇటు విశ్వాసం కూడా చూపెడుతూ ఉండాలి. కనుక ఇంకో మాట ఏమున్నది? ఇంకో మాట, సద్గుణమునందు జ్ఞానము కలిగి ఉండాలి. అంటే ప్రియులరా, గుణము చూపిస్తూనే గుణాన్ని పోగొట్టుకోకుండా జ్ఞానం అంట. గుణమును పోగొట్టుకోనని జ్ఞానం అంటే ఏ పరిస్థితుల్లో కూడా వారి గుణాన్ని పోగొట్టుకోలేరు. వాళ్ళు గుణాన్ని కాపాడుకున్నట్టుకై వారి యొక్క మనుషుల మధ్యలో వాళ్ళ గుణాన్ని చెడిపోకుండా, వాళ్ళ గుణాన్ని ఇంకా కూడా వాక్యంతో ఇంకా బలపరుచుకునేటట్లుగా ఇంకా జ్ఞానాన్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రియులరా, ఈరోజు గుణము లేకుండా చాలా మంది ఉంటున్నారు. అంటే లోక ఆశలకి, లోక కోరికలకి, పాపానికి వెంటనే వారి యొక్క
దేవుడి వల్ల పొందుకున్న ఆ సద్గుణాన్ని జ్ఞానంగా కాపాడుకోలేక, జ్ఞానంతోటి భద్రపరచుకోలేక, ఆ గుణాన్ని ఎక్కడెక్కడ పోగొట్టుకుంటున్నామో, ఎక్కడెక్కడ వదిలేసుకుంటున్నామో, ఆ సద్గుణాన్ని ఎక్కడ చూపెట్టలేకపోతున్నామో అనే జ్ఞానాన్ని ఉపయోగించుకోలేక ఎంతోమంది ఆ సద్గుణాన్ని పోగొట్టుకుంటున్నారండి. గనుక ప్రియులరా, మరి ఈ యొక్క మాట విషయం ముందు రూతు మనకి జ్ఞాపకం వస్తుంది. రూతు బోయాజు అంటాడు, నువ్వు వాళ్ళలాగా వీళ్ళలాగా లేవు, నీ ప్రవర్తన చాలా బాగా ఉన్నది, నువ్వు వారి వీరిని వెంబడించకుండా ఉన్నావు అని ఆమె యొక్క గుణమును గురించి ఎంతో ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాడు, ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు. ఒక పురుగురు నుంచి ఆ మోయాబు దేశం నుంచి అక్కడ ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా జ్ఞానముతో కాపాడుకుంటూ ఉంది, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి గుణమును పోగొట్టుకోకుండా గుణాన్ని జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానమును కలిగి ఉందాం. అంతే, ఇంకా కాదంటండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును కలిగి ఉన్నారంట. జ్ఞానమునందు ఆశా నిగ్రహము అంటే నీ జ్ఞానమందు కూడా ఆశా నిగ్రహం అనేది చూపెట్టుకోవాలి. అంటే జ్ఞానంతో పాటు ఏముండాలంటే ఆశా నిగ్రహం కూడా ఉండాలి. అంటే ఆశా నిగ్రహం ఉంది కానీ జ్ఞానం ఉండదు. ఏమండి, మన ఆశలను జ్ఞానపూరితముగా ఉపయోగించాలి. మన ఆశలను అజ్ఞానముగా ఉపయోగించకూడదు. మన ఆశలు తీర్చుకునే విషయంలోనే అంటే జ్ఞానము దైవికమైనదైతే, నీ జ్ఞానము వాక్యానుసారమైనదైతే నీ ఆశలు కూడా ఎలాగో ఉపయోగించుకోవాలి. వేటి మీద ఆశ కలిగి ఉండాలి. లోకరీతిగా ఆశలు కలిగి ఉంటాయి, అనుజనుల వల్లే ఆశలు కలిగి ఉంటే ఆ ఆశలు ఈ జ్ఞానముతో నిగ్రహించుకోవచ్చు. గనుక ప్రియులారా, అటువంటి జ్ఞానపూరితమైన ఆశ నిగ్రహము మనము కలిగి ఉన్న వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, చూడండి. జ్ఞానమునందు ఆశ నిగ్రహమును, ఆశ నిగ్రహమునందు సహనము కలిగి ఉండాలి. ఆశలు నిగ్రహించుకోవడానికి సహనం కావాలి. నిజమే, ఈరోజు చాలామంది ఆశలు నిగ్రహించకపోవడం గల కారణం ఏంటంటే సహనం లేకపోవడం. కనుక నీ ఆశ నిగ్రహానికి బలము ఏంటంటే సహనం ఎంత చూపిస్తుంటావో ఆశలు కూడా అంత నిగ్రహముగా ఉంటాయి. నీ సహనము కోల్పోతే, సహనము బలహీనమైపోతే ఆశ నిగ్రహత ఉండనే ఉండదు. కనుక ఎందుకంటే ఆశ నిగ్రహానికి చూపిస్తూ ఉంటుంది. ఆశ నిగ్రహం ఎందుకంటే ఈ లోకంలో ఆశలు చూపిస్తాయి. మందు తాగమనో, శ్రమ చూడమనో, లేకపోతే ఏదో పాపం చేయమనో, లేకపోతే గొడవాడమనో, కోపం చూపించమనో, దోపిడి చేయమనో, దొంగతనం చేయమనో, ఏమిటి తప్పుడు మార్గంలోకి వెళ్ళమనో ఎన్నో ఆశలు ప్రేరేపిస్తుంటాయి, ఎన్నో కోరికలు ప్రేరేపిస్తుంటాయి. అయితే ఇవన్నీ జరగనీయకుండా చూసుకోవాలంటే ఈ ఆశలన్నీ ఇటువంటి పాపపూరితమైన ఆశలన్నీ కూడా పాపంగా క్రియగా మారకుండా ఉండాలంటే నువ్వు సహనము కలిగి చూపించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు చాలామంది ఆశలు కలిగి ఉంటున్నారు కానీ ఆశ నిగ్రహం చూపిస్తున్నారు కానీ సహనం లేక ఉండిపోతున్నారు. ఆ యొక్క ఆశ నిగ్రహం ఎన్నో రోజులు ఉండట్లేదు. ఎన్నో రోజులు ఆశ నిగ్రహం అనేది చూపించలేకపోతున్నారు. ఆశ నిగ్రహం అనేది కొన్ని రోజుల వరకే చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆశలు గోడ దాటి, ఇంకా గిరి దాటి, దేవుడు ఒక భయము దాటి ఆ ఆశలు పాపంగా మారుతున్నాయి. కారణము సహనము అనేది చూపించలేకపోవడం. కనుక నీకు ఆ సహనము కావాలంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధుల యొక్క సహవాసం వలన దొరుకుతుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి భయపడుతూ ఉన్నప్పుడు నీకు సహనం అనేది కలిగి ఉంటావు. ఆ సహనం వల్ల నీలో పుడుతున్న ఆశలకు నిగ్రహం అనేది నీవు చూపించగలుగుతావు. అంతేకాదు ప్రియులరా, భక్తి యందు సహనమునందు భక్తిని కలిగి ఉండాలి. అంటే సహనం అంటూ శ్రమల యందు, బాధల యందు ఇవన్నీ కూడా వాటి వలన కలిగే బాధల వల్ల,
వాటి వల్ల కలిగే నొప్పి వలన, వాటి వల్ల కలిగే నిరుత్సాహము వలన అటువంటి విషయాల్లో సహనం చూపిస్తూనే భక్తిని కూడా చేస్తూ ఉండాలి. అంటే వాటిని తట్టుకుంటూను కూడా ప్రార్థన మానకూడదు, విశ్వాసం మానకూడదు, వాక్య ధ్యానం మాట్లాడకూడదు, దేవుని సేవించడం కూడా మానకూడదు, మందిరికి రావడం కూడా మానకూడదు, ఇవన్నీ కూడా మానకూడదు. అదే అటువంటి భక్తి చేస్తూ ఉండాలి, అటువంటి భక్తి కలిగి ఉండాలి. సహనము వాటిని తట్టుకుంటూ ఆ వేదనలో కూడా, ఆ కష్టాల్లో కూడా సహనం చూపిస్తూ భక్తిని కూడా చూపించాలి మనం. అప్పుడే మనము ప్రకాశించగలుగుతాం. అంతేకాదు ప్రియులారా, భక్తి యందు సహోదర ప్రేమను కూడా మనం చూపించాలి. భక్తి యందు సహోదర ప్రేమ చూపించాలి. భక్తి యందు సహోదర ప్రేమ లేకపోతే భక్తి చేసిన వ్యర్థమే. ఈరోజు ప్రియులరా, భక్తి యందు సహోదర ప్రేమ ఎంతమందికి ఉన్నది? ఎటువంటి వారిని ప్రేమించగలుగుతున్నాం? ఎటువంటి వారిని ప్రేమనివ్వగలుగుతున్నాం? క్రీస్తు వల్ల మనం ప్రేమిస్తున్నామా? క్రీస్తు వల్ల మనము తగ్గించుకుంటున్నామా? ఒకసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ప్రియులరా, నీ భక్తి యందు దేవుని ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. ఇటు భక్తి చేస్తూ నీ సహోదరుని ద్వేషిస్తూ ఉంటే, నీ సహోదరుని కించపరుస్తుంటే, నీ సహోదరుడిని అసహ్యపడుతుంటే, నీ సహోదరుడు ఏ మాట్లాడినా అపహాసిస్తూ ఉంటే ఈ భక్తి అనేది దేవునికి చల్లదు. ఈ భక్తి దేవునికి ఇష్టము కాలేదు. నీ భక్తి దేవునికి ఇష్టము కావాలంటే భక్తి చేస్తూ ఉంటూ నీ పక్కన సహోదరుని కూడా నీవు ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడే నీవు భక్తి నిలబడుతుంది. నీ భక్తి దేవుని దృష్టికి భక్తిగా కనబడుతుంది. కనుక ఈరోజు చాలామంది సంఘానికి వచ్చి ఆరాధన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ పక్కన మాట్లాడకపోవడము, సహోదరుతో ఏకీవించకపోవడము, సహోదరుడి గురించి తప్పుగా మాట్లాడము, సహోదరుడి మీద నిందలు వేయడము, ఇవన్నీ కూడా చేస్తూ భక్తి చేస్తున్నారంటే అది వ్యర్థం అండి. మీరు ప్రకాశించలేరు, మీ వెలుగు ప్రకాశించలేదు. మీకు జీవితంలో చీకటి అనేది మీ జీవితంలో చీకటి అనేది ప్రవేశిస్తుంది. కనుక అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే వాటిని దూరం చేసుకొని భక్తి యందు ద్వేషం కాదు, భక్తి యందు అసూయ కాదు, భక్తి యందు కక్ష కాదు, భక్తి యందు సహోదర ప్రేమ పొందుకునే వారముగా ఉండాలి. అప్పుడే మనము ప్రకాశించగలుగుతాం. అంతేకాదు సహోదర ప్రేమ యందు దయను కలిగి ఉండాలి. సహోదర ప్రేమ యందు దయ ఉండాలి. ప్రేమ చూపించడమే కాదు, ప్రేమగా పలకరించడమే కాదు, ప్రేమ అనేది చర్చి వరకే కాదు. నీ సహోదరుడు తన ఇంటి యందు బాధపడుతూ ఉంటే, కష్టాల్లో ఉంటే, ఎంతో నిరుత్సాహం ఉంటే, అతడు సహాయం కొరకు ప్రార్థన సహాయం కొరకు అడిగినప్పుడు, అతడు కష్టం చెప్పినప్పుడు అతని ఇంటికి వెళ్ళి దయ చూపించి, అతని పరామర్శించి, అతన్ని ఆదరించి కలిగి ఉండేవారం ఉండాలి. అంటే ప్రేమ ఎందు అంటే దయ చూపించకపోతే ప్రేమ చూపించిన వ్యర్థమే. నువ్వు ప్రేమ చూపిస్తూ నీ సహోదరుడు గురించి ఆలోచించకపోయినా, ప్రేమ చూపిస్తూ సహోదరుడు ఎలా ఉన్నాడో, అతని యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతను అనారోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి బాధపడుతున్నాడో, ఇగో చర్చిలో సాక్ష్యం చెప్పాడు, సహాయం చేసిన ఎలా పరిస్థితుల్లో ఉన్నారు అన్నప్పుడు పట్టించుకోకుండా ఉంటూ ప్రేమ చూపిస్తే అది నటపూరితమైన ప్రేమే. నీ సహోదరుడు కష్టాలు ఉన్నప్పుడు పట్టించుకొని అతని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే, గృహాన్ని దర్శించి అతని ఇంటి వారందరినీ గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం చేత బలపరుస్తూ ఉంటే నువ్వు అప్పుడు ఏంటది దయ చూపించినట్లు. కనుక నీకు సహాయం చేయగలిగితే చెయ్యి, లేకపోతే మాట సహాయం అయినా చేయితే చెయ్యి, ప్రార్థన సహాయం ఉంటే చెయ్యి, లేకపోతే ఇంటికి వెళ్ళి ఎలా వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి యొక్క బాధలు ఎలా ఉన్నాయో పంచుకోవడానికి వారితో పాటు, ఎందుకంటే బైబిల్ చదువు దుఃఖపడే వారితో దుఃఖపడండి, ఏడ్చే వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించడం రాయబడింది. కనుక నువ్వు సంఘంలో నీ సహోదర ప్రేమ చూపించడమే కాదు, అతడు కష్టాలు నీకు చెప్పిన తర్వాత దయను కూడా చూపించే వ్యక్తి ఉండాలి. ప్రియులారా, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనల్ని ప్రకాశింపజేసేవి, మనల్ని ప్రకాశమైన వెలుగుని కలిగించేవి. వీటిలో చీకటి అనేది లేదు. కాబట్టి మీరు విశ్వాసమునందు దుర్గమును కలిగి ఉండకూడదు.
సద్గుణమునందు అజ్ఞానమును కలిగి ఉండకూడదు. ఇటువంటి దేని యందు కూడా వ్యతిరేకమైనవి లోక సంబంధమైన చేర్చకూడదు. గనుక ప్రియులారా, అటువంటి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనల్ని చీకటమయం చేసేది కాదు, అంధకారం చేసేది కాదు. మనల్ని అందరూ కూడా ఇవన్నీ కూడా వెలుగు సంబంధమైనవి. ఇవన్నీ కూడా మనం అమర్చుకోగలిగితే మనం ప్రకాశించగలుగుతాం. ఇవన్నీ వెలుగే ఉన్నాయి కనుక మన జీవితంలోనే ఇటువంటి ప్రకాశమైనవి విషయాలు, ఈ ఆత్మపూరితమైన మాటలు, ఈ ఆత్మపూర్వమైన ఆత్మసారమైన ఈ విషయాలు మనలో కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. వీటిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ కూడా విశ్వాసులుగా కలిగి ఉండాల్సినవి, విశ్వాసులుగా పాటించాల్సినవి కనుక మీరందరూ కూడా వీటన్నిటి నేర్చుకునేవాల్సినవిగా దేవుడి వాక్యము చెప్తున్నది. అది ఇంకో వాక్యం కూడా మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలోని, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రాయబడి ఉంది. మనలో ఉండాల్సిన ప్రకాశమైన వెలుగు ఏంటంటే రూపం మార్చుకుంటారు చాలా మంది. ప్లాస్టిక్ సర్జరీ అని, లేకపోతే ఒక హీరోలాగా రూపాంతరం చెందడము, ఆ హీరోలాగా ఆ గడ్డము, ఆ హీరోలాగా ఫేస్ కట్, ఆ హీరోలాగా డ్రెస్సింగ్ స్టైలు, టోటల్గా ఒకేలాగా ఉండాలని, నన్ను చూసిన వెంటనే ఆ హీరో నాలో కనబడాలని ఒక రూపాంతరము ఈరోజు చాలామంది అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు. కనుక ఎందుకంటే వెనక నేను చూసిన తర్వాత వీళ్ళే అనుకుంటాం, కానీ ముందిన తర్వాత వీళ్ళు కాదు అనుకుంటాం. కనుక మీరు అటువంటి రూపాంతరం ఈరోజు చాలా మందిలో కనబడుతున్నది. అది లోకానుసారమైంది. ఎటువంటి రూపాంతరం చెందాలి? ఎందుకంటే యేసుప్రభు కూడా రూపాంతర కొండ మీద ఆయన రూపం మారింది, ఆయన వస్త్రపు వెలుగు మారింది. కనుక మనందరం కూడా రూపాంతరము చెందాలి. ఈ రూపాంతరం గురించి మనం రూపాంతరం గురించి మనం ఆలోచించగలిగితే దేవుడి పిల్లలు అబ్రహాం శారా మనకు కనబడతారు. చూడండి ప్రియులరా, ఆ యొక్క ఆదికాండంలో 17వ అధ్యాయంలో 5-15 వచనంలోని, ఆదికాండం 17:5-15 వచనంలోని అబ్రహాము గారు శారా వీళ్ళిద్దరు కూడా దేవుడు ఎదుట వాళ్ళు రూపాంతరము చెందడం మనం చూస్తాం. ఒక రూపాంతరము కలగడం వల్ల దేవుడు వారిని పేర్లు మార్చాడు. ఏటా రూపాంతరము? అబ్రహాముగా మారడము, శారాగా మారడము మనం చూస్తాం. వీళ్ళిద్దరూ రూపాంతరం చెందారు. దేవుడు వారిలో రూపాంతరం చెందడము దేవుడు గమనించాడు. అందుకే దేవుడు పేర్లు కూడా మార్చివేశాడు. దేవుడు ఇంకా మీదట నీవు అబ్రాహాము అనబడవు, అబ్రహాముగా పిలువబడతావు, నీ విశ్వాసులకి తండ్రిగా. ఇక నీ భార్య శారాయి అనుకుంటా శారా అనబడుతుంది, ఆమె జనములకు తండ్రి. వీళ్ళిద్దరు కూడా రూపాంతరం చెందారు. వీరి పేర్లు కూడా మారిపోయాయి, మనసు మారింది, జీవితం కూడా మారినట్టుగా మనం కనబడుతున్నాం. గనుక పేరు మార్చుకున్నంత మాత్రాన రూపాంతరం జీవితాలు మారట్లే, మనసు మారట్లేదు, పేరు మారిన. గనుక దేవుడు వాళ్ళు పేరు మార్చే ముందు వాళ్ళు మారారు లేదా దేవుడు గమనించారు. దేవుని మీద ఆధారపడము, విశ్వాసం చూపించడము, దేవుని మీద అనుకొనడము, విడిచిపెట్టిన దేశం వైపు ఆ మనసు పెట్టకుండా లోతు వలె కనిపించే దేశానికి వెళ్ళకుండా అంటే దేవుని మీద ఆధారపడము, దేవుణ్ణే వెంబడించడము, దేవుడే ఇస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుని విడిచిపెట్టకుండా దేవుడి మీద చూపులు కలిగి ఉంటూ దేవుడిచ్చే వాగ్దానం నెరవేరుట కొరకు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా విడనాడుకుని జీవితము చూసినప్పుడు వారి యొక్క దేశాన్ని విడిచిపెట్టిన కానించి దేవుడు వాళ్ళని పరిశీలించారు. మార్పు ఏమైనా వచ్చిందా? రూపాంతరం చెందారా? వాళ్ళు ఎటువంటి మార్పును చూడటము దేవుడు గమనించాడు. అందుకే దేవుడి పిల్లరా, దేవుడు కూడా
ఆ యొక్క రూపాంతరమైన జీవితం ప్రకాశించడం దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. ఇంకా నువ్వు రూపాంతరం చెందుతూ పేరు మార్చుకోవడమే కాదు, మనుషులకి నీ పేరు మాత్రం మారింది అనుకోవచ్చేమో, కానీ దేవుడు నీ మనసు మారిందా లేదా చూస్తున్నాడు. దేవుడు నీ యొక్క వ్యక్తిత్వము, నీ మనస్తత్వము, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ హృదయము ఆలోచనలు ఇవన్నీ కూడా రూపాంతరం చెందాలి అని దేవుడు కూడా ఆలోచన చేస్తాడు. గనుక ప్రియులారా, ఆ యొక్క అబ్రాము శారా వీళ్ళిద్దరూ కూడా తండ్రి ఇంటిని, ఆ యొక్క దేశాన్ని విడిచిన నాటి నుండి 17వ అధ్యాయం వరకు దేవుడు పరిశీలించాడు. గుడారం వేసుకొని అక్కడ ఉన్నంత వరకు ఏమైనా వాళ్ళు మార్పు చేర్పులు వచ్చాయా, విడిచిపెట్టినట్టుగా కనబడ్డారా, మరలా పాత విషయాల వైపు వెళ్తున్నారా, మరలా ఆ యొక్క ప్రాచీన స్వభావం వైపు వెళ్తున్నారా, మరలా వాళ్ళ ఆ యొక్క పట్టణంలో గురించి, వారి తండ్రి ఇంటి గురించి, బంధువుల గురించి, ఆ వాళ్ళు పుట్టిన దేశం యొక్క ఆనందాలు, సంతోషాలు, కోరికలు, వారు పెరిగిన ఆ దేశంలో, నివసించిన దేశంలో ఉన్న సంతోషాలు అవన్నీ కూడా వాటన్నింటినీ చూడడానికి మరలా అంటే నన్ను విడిచిపెట్టి, నేను ఇచ్చే వాటిని విడిచిపెట్టి వాటిని కోరుకున్నట్టుగా వాళ్ళు కనబడకపోవడం దేవుడు చూశాడు. కనుక ఈరోజు దేవుడి పిల్లరా, ఈ రోజున మనం పాపాన్ని విడిచిపెట్టి నాటిన కాడి నుంచి ఇప్పటి వరకు, లోకం నుంచి బయటకు వచ్చి క్రీస్తులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మనలో అబ్రాహాము శారా వలె రూపాంతరమైన జీవితం మనము పొందుకున్నామా? ఆ యొక్క ప్రకాశమైన జీవితము మనం ఇంకాను కలిగి ఉన్నాం లేదో ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసుప్రభు రూపాంతరం చెందిన తర్వాత ఆయన వస్త్రములు ఆయన ప్రకాశించడము మనం చూస్తాం. హిమము కంటే తెల్లగా ప్రకాశించారు. కనుక నీవు కూడా రూపాంతరం చెందితే నువ్వు కూడా ప్రకాశించగలుగుతావు. నీలో వెలుగు ఉంటుందా? ఆ రూపాంతరమే వెలుగు. నీ ప్రకాశము అందరూ చూస్తారు. నువ్వు రూపాంతరం చెందడము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి మార్పు వచ్చిందో, నీ మాటల్లో మార్పు, నీ ఆలోచనలో మార్పు, నీ యొక్క ప్రవర్తనలో మార్పు, నీ స్నేహంలో మార్పులు, నువ్వు తిరిగే స్థలాలకు మార్పులు, ఇవన్నీ కూడా చుట్టూ ఉన్న జనాలు చూస్తారు. దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా చూస్తాడు. ఆ ప్రకాశం ఆగిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, రూపాంతరమైన వెలుగు. గనుక ప్రియులారా, మనలో కూడా ఆ రూపాంతరము కలిగిన వారముగా ఉండాలి. ఇంకో మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలోని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలోని, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలవాలనని ఆయన మరణం విషయములో సమానుభావము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడగును అవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇంకో ప్రకాశమైన వెలుగు ఇక్కడ రాయబడి ఉంది. ఏమిటంటే పునరుద్ధానము కలగవలన నిమిత్తము మనం ఏం చేయాలంటే ఆ పునరుద్ధానములో మనం కూడా పాలుభాగస్తులు అవుటకు, ఆ పునరుద్ధాన బలము మనం కూడా ఎరుగు నిమిత్తము, చూడటకు నిమిత్తము ఏం చేయాలంటే మనము ఈ లోకంలో సమస్తమునంట నష్టపరుచుకొని వాటిని పెంటతో ఎంచుకోవాలంట. ఇటువంటి వెలుగు పౌల్లో కనబడుతుంది. మనకి రాయించి పరిశుద్ధాత్ముడు ఈ వెలుగు కూడా మీరు కలిగి ఉండాలి, ఇది ప్రకాశిస్తూ ఉండాలి. ఈరోజు ఈ వెలుగును మనలో ప్రకాశిస్తుందా? ఆ పునరుద్ధాన బలము కొరకు, ఆ పునరుద్ధానం మనకు కలుగు నిమిత్తము నష్టపరుచుకోవడము అనే వెలుగు మనలో ప్రకాశిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేని గురించి ప్రార్థన నష్టపరుచుకోవడం అని చూస్తున్నాం ఈ రోజులో. దేనికోసమైనా విశ్వాసాన్ని నష్టపరచుకోవడం చూస్తున్నాం, దేనికోసమైనా భక్తిని నష్టపరచుకోవడం చూస్తున్నాం, దేనికోసమైనాను ఆత్మీయతను నష్టపరచుకోవడం అని చూస్తున్నాం. అవన్నీ కూడా పెంటగా మార్చుకోవడం అని చూస్తున్నాం. ఏవో లోకంలో కలుగుతాయనో, ఏదో లోకంలో పొందుకుంటామనో, లోకంలో ఏదో దూరం అయిపోతాయనో, లోకంలో
ఈ యొక్క ప్రపంచంలోని ఏదో ఒకటో గొప్పలో ఒకటో కొరకు దేవుణ్ణి నష్టపరచుకోవడము, దేవుడికి సంబంధించిన వాటన్నిటిని కూడా పెంటగా మార్చుకోవడం అనేది, వాటన్నింటిని కూడా పెంటగా సమానంగా ఎంచుకోవడం అని చూస్తున్నామండి ఈ రోజుల్లో. దేవుడి పిల్ల యోసేపు పోతుఫారు భార్యతో తప్పు చేస్తే చాలా మంచి పోస్ట్ వచ్చేది, అతను అనుభవించాల్సి శాలరీ ఇంకా కూడా పెరిగేది, మంచి పోస్ట్ వచ్చేది, మంచి హోదా వచ్చేది. ఇక 4 పూట్ల భోజనం ఏం కావాలంటే అది, ఎన్ని కావాలంటే బట్టలు అన్నా, ఇంకా శాలరీ కాకుండా ఎక్కువగా బోనస్ ఇంకా పెంచచ్చు యోసేపు పోతుఫారు భార్యతో పాపం చేస్తే. ఏమండి, పోతుఫారు భార్య చెప్పినట్టు యోసేపు వింటే ఎంతో ఎంతో బాగా ఇంకా జీవితం బాగుండేది. కానీ పాపం చేసిన తర్వాత జీవితం ఎన్ని రోజులు బాగుంటుందండి? పాపం చేసిన వ్యక్తి ఎన్ని రోజులు సంతోషంగా ఉండగలుగుతాడు? దేవుడు దర్శనము నిమిత్తము, తనకు కలిగిన కళ నిమిత్తము, దేవుడిచ్చే ఆశీర్వాదం నిమిత్తము ఏమండి తనకు కావాల్సిన సంతోషము, తనకు కావాల్సిన ఆనందాన్ని ఏం చేశాడు? నష్టపరుచుకున్నాడు. ఆ పాపాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఆ పాపం వలన ఆ తప్పు చేస్తే తనకి ఎంతో బెనిఫిట్స్ వస్తుంది. ఆమె తన భర్తతో మాట్లాడి యోసేపుకి ఇలా చెయ్యి, శాలరీ ఇంకా పెంచు, మంచిగా ఇంకో మంచి ఒక గెస్ట్ హౌస్ కానీ ఇవ్వు, మంచి అన్ని సౌకర్యాలు ఇవ్వు అని యోసేపుని ఇంకా మెప్పించి, యోసేపు కొరకు ఇంకా బాగా చెప్పి పోతిఫరుకి బాగా యోసేపు గురించి బాగా మప్పి ఇంకా బాగా పొగిడి అతని జీవితాన్ని బాగా ఇంకా మంచి జీవితాన్ని ఇచ్చేదేమో. కానీ పాపం వల్ల కలిగే జీవితం అనే పెంటగా ఎంచుకొని దేవుడు కొరకు ఆ పాపపు జీవితాన్ని, ఆ పాపము కలిగే ఆ తప్పు చేస్తే కలిగే వచ్చే జీవితాన్ని నాకు వద్దు, దాన్ని పెంటగా ఎంచేసుకున్నాడు. కనుకనే పాపము ఇచ్చే జీవితము కంటే అధికమైన జీవితము, మంచి హోదాగల జీవితము, రెండు జనాల్ని పోషించే జీవితాన్ని దేవుడు యోసేపునకు అనుగ్రహించి ఉన్నాడండి. దేనివల్ల? దేవుని కొరకు ఆ యొక్క పాపపు జీవితాన్ని, సంతోషాన్ని నష్టపరచుకోవడం వలన. కనుక పిల్లరా, నేనైతే ఈ లోకంలో వాటి కొరకు నష్టపరచుకోమని చెప్పట్లేదు, కానీ పౌలు గారు పునరుద్ధానం గురించి, పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం కోసము మనందరం కూడా పునరుద్ధానం కలగాలి, మనకి పునరుద్ధానం కావాలి మనకు అందరికీ. కనుక ఎందుకంటే ఒక ధనవంతుడు వచ్చి యేసుప్రభు దగ్గర వచ్చి దేవుని రాజ్యానికి వారసుడిని కావాలంటే నేను చేయాలంటే నువ్వు 10 ఆజ్ఞలు పాటించు అని అన్నాడు. ఆయన్ని నా బాల్యం నుంచి చేస్తున్నాడు అని చెప్పాడు. అయితే నీకున్న ధనమును పేదలకు ఇచ్చే అన్నప్పుడు అతను ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అతను ఏం చేయాలి? ఆ పరలోక రాజ్యాన్ని వారసుడవుటకు తన ధనాన్ని నష్టపరచుకోవాలి. నష్టపరచుకోలేదే, దేవుడి రాజ్యాన్ని వద్దనేసుకున్నాడు. ఈరోజు చాలా మంది దేవుడి రాజ్యం కొరకు నష్టపరచుకోవడం మనకు కనబట్లేదు, కానీ అనేక వాటి కొరకు దేవుని నష్టపరచుకోవడము, దేవుడికి సంబంధించిన వాటన్నింటి కూడా నష్టపరచుకోవడం మేము చూస్తున్నాం. అలాంటి వారు దేవుడి రాజ్యానికి వారసులు కాలేరండి. పిల్లలు మనందరూ కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళాలి, పునరుద్ధానం కలగాలి, మృతుల్లోంచి మనందరూ కూడా పునరుద్ధానము మందులముగా అవ్వాలి. అలాగ అవ్వాలంటే ఈ లోకంలో వాటిని కూడా నష్టపరుచుకుంటాలి. ఆ నష్టపరుచుకునే రోజులు వస్తాయి, చివరికి మన ప్రాణాలను కూడా పెంటగా ఎంచుకునే రోజులు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఇటువంటి వెలుగుని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ వెలుగు మనలో ప్రకాశిస్తూ ఉండాలి. ఏంటి ఆ వెలుగు? పునరుద్ధానము మనకి కలుగు నిమిత్తము నష్టపరుచుకోవాలి. ఈ వెలుగుని ఆ యొక్క మన ప్రాణాన్ని నష్టపరుచుకునే రోజు వచ్చే వరకు ఈ వెలుగును మనము కొనసాగిస్తూ, ఈ వెలుగుని ఇంకా వెలిగించుకుంటూ, ప్రకాశింపజేసుకుంటూ ముందుకు మనము సాగుతుండే వారంగా ఉండాలి. అలాగే దేవుని ప్రియుల ఇంకో మాట మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 10వ వచనంలోని సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనంలోని అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేనుండియు ఇశ్రాయేలును నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను, అది నిత్యము
నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుని ప్రియులారా, ఇక్కడ ఫినియాస్ అనే భక్తుడి విషయంలో ఒక వెలుగు ప్రకాశించడము దేవుడు చూశాడు. ఇక దేవుడే వెలుగు, దేవుడు వెలుగేవుని ప్రకాశిస్తున్నాడు. నాలాగే నా వంటి వెలుగు, నాలో కలిగి ఉన్న వెలుగు ఇతనిలో కూడా ఉండడం దేవుడు చూశాడు. అరే, నాలో ఉన్న వెలుగు, నాలో ఉన్న ప్రకాశిస్తున్న వెలుగు ఇతనిలో ఫినాన్స్లో కూడా ఉందే అని అనుకున్నాడండి. ఏటా వెలుగు? నేను ఓర్వలేనిది అతడు కూడా ఓర్వలేకపోయాడు. నేను దేని విషయమైతే కోపపడ్డానో అతడు కోపపడ్డాడు. ఎందుకంటే దేవుడి పిల్లల ఇశ్రాయేలులో కొంతమంది మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేస్తున్నారు. వ్యభిచారం చేస్తుంటే దేవుడు కోపం వచ్చింది, దేవుడు ఓర్వలేకపోయాడు. దానికంటే మన దేవుడు శిక్ష రాకముందే ఫినియాస్ ఏం చేశాడంటే దేవుడి కంటే ముందు వాళ్ళకి శిక్ష విధించేశాడు. చూడండి పిల్లరా, దేవుడు వలె పాపాన్ని ద్వేషించడము ఫినియాస్లో కనబడింది. దేవుడు పాపాన్ని అసహించుకోవడము ఫినియాస్లో కనబడింది. అందుకే దేవుడు వెలుగే ఉన్నాడు. ఫినియాస్లో కూడా ఆ వెలుగుని దేవుడు చూశాడు. పాపాన్ని అసహించుకోవడం, పాపాన్ని ఒప్పుకోకపోవడం, పాపం జరుగుతుంటే దాన్ని సహించలేకపోవడము దేవుడులాగే దేవుడు కలిగి ఉన్న వెలుగే ఫినియాస్ కలిగి ఉండడం మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఆ వెలుగును కలిగి ఉన్నాము. దేవుడు కలిగి ఉన్న వెలుగే మనలో ప్రకాశిస్తుందా? పాపాన్ని అసహించుకోవడం, పాపం చూసిన వెంటనే త్రోసివేయడము, పాపాన్ని సహించలేకపోవడము, ఆ వెలుగు క్రీస్తులో ఆ వెలుగే మనం కలిగి ఉన్నామా? ఈరోజు పాపాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారండి? పాపాన్ని ఎంత ఇష్టపడుతున్నారు? పాపం కావాలని పాపం ఎంతమంది ఆనందించట్లేదు? అబద్ధము కావచ్చు, విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ప్రార్థన చేయకపోవడం పాపము, దేవుడి వాక్యాన్ని ధ్యానించకపోవడం కూడా పాపం, ఆత్మీయతలో సరిగ్గా లేకపోవడం పాపము, దేవునికి ఇష్టలుగా కాకపోవడము, విశ్వాసముందు భ్రష్టులుగా అవడం పాపము. ఇటువంటి వారు పాపం చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వెలుగు ప్రకాశించలేదు. ఇవి వాళ్ళ జీవితంలో వెలుగుని దూరం చేస్తాయి. ఇవి వాళ్ళలో ఉన్న వెలుగుని ప్రకాశించకుండా చేస్తాయి. కానీ వీటిని దూరం చేసుకొని మనలో వెలుగుని ప్రకాశింపజేసుకుందాం. ఫినియాస్లో ఆ వెలుగును ప్రకాశించడం దేవుడు చూశాడు కనుకనే దేవుడితో ఫినియాస్ తోటి నిబంధన చేస్తున్నాడు. కనుక ప్రియులారా, నువ్వు ప్రకాశిస్తే నీ కలిగే ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నీతో నిబంధన చేస్తాడు. కనుక ఎటువంటి పాపాన్ని నువ్వు సహించకూడదు, ఎటువంటి పాపాన్ని కూడా నువ్వు ఇష్టపడకూడదు. పాపము నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, పాపము ప్రేరేపించే మనుషులు ఉన్నప్పుడు, పాపం ప్రేరేపించే ఆశలు నీకు పుడుతున్నప్పుడు, పాప ఆలోచనలు చేయమని నిన్ను ముందుకు నెడుతున్నప్పుడు నువ్వు ఓర్వలేక సహించలేక వాటిని త్రోసివేసే వ్యక్తిగా ఉండాలి, వాటిని చంపే వ్యక్తిగా ఉండాలి, వాటిని కాల్చే వ్యక్తిగా ఉండాలి, వాటిని దూరం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే దేవుడిని చూసిన వెంటనే పాపం లేని జీవితము నీలో ప్రకాశించడము, ఒక ఆత్మీయత గల జీవితం ప్రకాశించడము దేవుడు చూస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఎవడైనా క్రీస్తు మూలంగా పుట్టినాడో వాడు పాపం చేయలేడని రాయబడి ఉంది. నీవు క్రీస్తు మూలంగా పుట్టిన వాడవైతే నీలో ఎటువంటి పాపం అనేది ఉండకూడదు, ఎటువంటి పాపం చేయడానికి కూడా ప్రయత్నాలు అనేది రాకూడదు. కాబట్టి పిల్లరా, మనలో ఆ వెలుగు అనేది వెలుగుని కలిగి ఉంటే మనం ప్రకాశించగలదు. ఇప్పుడు వరకు చెప్పబడుతున్న వాక్యాలన్నీ, మీతో చదివించిన వాక్యాలని, చదివిన వాక్యాలన్నీ కూడా మనల్ని ప్రకాశింపజేసేవే, వెలుగుమయమైన ఉన్నవే. అవి కలిగి ఉంటూ ఆ వెలుగుని మనం కంటిన్యూ చేసుకుంటూ, ఆ వెలుగుని ఇంకా వెలిగించుకుంటూ దేవుడికి కనబడాల్సిన ప్రకాశం ఇస్తూ మనము ఆత్మీయతలో ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో, మన హృదయంలో ఫలింపజేయునుగాక. అందరికీ ప్రభునందు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.